గుంటూరు నగరంలో వర్షం నీరు డ్రైన్లోకి మాత్రమే వెళ్లాలని, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ప్రారంభించామని నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం కమిషనర్ కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్డు, రైలుపేట, పొత్తూరి వారితోట, గుంటూరు వారితోట తదితర ప్రాంతాలు పర్యటించి డ్రైన్ల ఆక్రమణలు గమనించి తొలగింపు పనులపై క్షేత్రస్థాయి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. గుంటూరు నగరంలో డ్రైన్లపై ఆక్రమణల వలన ఇటీవల కురిసిన వర్షాలకి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో ఓల్డ్ క్లబ్ రోడ్లో డ్రైన్ పై పూర్తిగా ఆక్రమణలు జరిపి మురుగు పారుదలకి వీలు లేకుండా ఉందని తెలిపారు. పూడికి తీయడానికి కూడా ర్యాంపులు, ఆక్రమణలు అడ్డంగా ఉన్నాయని, తక్షణం వాటిని జేసీబీలతో తొలగించడం జరుగుతుందని అన్నారు. ఓల్డ్ క్లబ్ రోడ్డు రెండు వైపులా డ్రైన్లు, ర్యాంపులు, ఆక్రమణలు తొలగించాలని ప్రజారోగ్య, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారుల్ని ఆదేశించామని అన్నారు. వర్షాలకి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి డ్రైన్లపై ఆక్రమణల తొలగింపునికి సహకరించాలని చెప్పారు. నగరంలో ప్రాంతాల వారీగా మేజర్ డ్రైన్లపై ఆక్రమణలు తొలగింపునికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పర్యటనలో తూర్పు ఎంహెచ్ఓ ఇన్ఛార్జి రామారావు, డిఈఈ రాము, ఎస్ఎస్ అయ్యూబ్ ఖాన్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.